నియమ నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే సభా సాంప్రదాయాలు గౌరవించినట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోండి. గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినట్టే వారు కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ రైట్ టు స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్. యూ హ్యావ్ టు అలో దెమ్. ప్లీజ్ సిట్ డౌన్. ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. మహేష్ రెడ్డి గారు సార్ మీరు ఆర్డర్లు పెట్టండి సార్. మాట్లాడకపోతున్నాం. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మేము చాలా డిసిప్లిన్ గా ఉన్నాము. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఇది ఎట్లా సార్? ఇది మీరు ఆర్డర్లు పెట్టండి. దయచేసి ఆర్డర్లు పెట్టండి సార్. మీరు మాట్లాడండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ నివేదిక అని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉన్నది. అది కాదు అని చెప్పేసి వీరు ఆరోపిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎక్కడ కూడా ఈ అంశంలో ఎక్కడ కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు ఈ కమిషన్ దేనికోసం వేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో గౌరవ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అధ్యక్ష సాంప్రదాయం కాదు. పేపర్లు అట్లా చింపేసి విసిరేయడం ఏం పద్ధతి? మీరు సీనియర్ సభ్యులు కూర్చోండి. రిపోర్ట్ కూర్చోండి. ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం డిప్యూటీ గారు తప్పుదో పట్టించి అల్లరి చేసి రభస చేసి బయటికి పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రిపోర్టు తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది. ప్రజలందరికీ తెలుస్తుంది. అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కానివ్వండి. అధ్యక్ష, ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్ కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష. ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషన్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, కమిషన్ అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ బై GOMS నంబర్ 6 dated 14/3/2024. జస్టిస్ PK ఘోష్, ఫార్మర్ SC సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ ద కమిషన్ అపాయింట్మెంట్. ఏది సార్? మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ TOR ఆఫ్ ఎంక్వైరీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ 52 ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్స్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్